జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల చివరి రోజున మాట్లాడింది మీరు వినే ఉంటారు. రాష్ట్రానికి బహుశా 3 రాజధానులు ఉండొచ్చేమో అని చెప్తున్నారు. వైజాగ్లో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు అని చెప్తున్నారు. అసలు మీరు ఎవరండి? ఫస్ట్ కైకలూరు, కృష్ణా జిల్లా. కైకలూరు. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ పైన అసలు మీ అభిప్రాయం ఏంటండి? పికిల్ మైండెడ్నెస్ అని అనుకుంటున్నాను. నవరత్నాలు అని ఆయన చెప్పారు, చాలా మంచిది అనుకున్నాము. కానీ అష్టదరిద్రాలు పట్టించారు. మొట్టమొదటి దరిద్రం ఏంటంటే ప్రభుత్వం భూమిని ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వం కోసం అంటే ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో, ప్రజల ప్రభుత్వం కదా, ఓట్లు వేస్తే వచ్చిన ప్రభుత్వం. ఎవరైనా సరే ఓట్లు ఇంటింటికి తిరిగి అడుక్కుంటే, వీళ్ళు ముష్టి వేస్తే గెలిచేవాడు ఎవడైనా సరే వాడు అధికారంలోకి వస్తాడు, ఇంకోటి ప్రతిపక్షంలో ఉంటాడు. ముష్టేస్తే అడుక్కొని ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ముష్టివాడు ప్రజలకు సర్వెంట్గా ఉండాలి. ప్రజల సర్వెంటే కదా, పబ్లిక్ సర్వెంట్సే కదా. ప్రజల సొమ్ముతో, పన్నులతో వసూలు చేసిన డబ్బుతో జీతభత్యాలు తీసుకొని బతికే ప్రతివాడు పబ్లిక్ సర్వెంటు, పబ్లిక్ యజమాని. పబ్లిక్ కోసం, పబ్లిక్ యొక్క ప్రయోజనం కోసం, పబ్లిక్ మనీతో, పబ్లిక్ అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కట్టినటువంటి ప్రజావేదికన్న దాన్ని పగలగొట్టేసి దాన్ని నాశనం చేసినప్పుడే మొదటి దరిద్రం అధికారమైంది. నవరత్నాలు అనేవి ఏమీ లేవు, అన్ని రంగురాళ్లే. కేవలం అష్టదరిద్రాలు పట్టించాడు. హోదా అని చెప్పి మొట్టమొదటి చెప్పాడు. హోదా ఇవ్వడానికి వీలు కాదని ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని ఓకే యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆయా సందర్భాల్లో మారాలి. హోదాకి తగినటువంటి సమానమైనటువంటిది ప్యాకేజ్ ఇస్తామని అన్నారు, ఒప్పుకున్నారు. అదేదో పెద్ద ద్రోహం చేసినట్టుగా వీళ్ళు డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి ప్రజల్లో ప్రచారం చేయడం మొదలెట్టారు. దీని వెనకాల కుట్ర ఏంటంటే నాకు తెలిసి ఈ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి విజయసాయి రెడ్డి గారు, పిఎంఓ అని ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఢిల్లీలో, సిఎంఓ అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. ఈ పిఎంఓ ఆఫీసులోకి వెళ్ళి, అందరూ పార్లమెంట్ సభ్యుడు కదా, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఈ బీజేపీ సభ్యులతో షేక్ హ్యాండ్లు కూడా మాట్లాడడం చేసి, అంటే వీళ్ళు ఏదో కలిసిపోతున్నారు, వీళ్ళు కలిసి టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు అనే దానిని ఒక భావనని క్రియేట్ చేశారు. ఇది ఉదాహరణకి ముత్యాలముఖి సినిమాలో నూతన ప్రసాద్ అనే యాక్టరు సంజయ్ హీరోయిన్గా ఉంటుంది. ఆ ఇంట్లో దూరతాడు వీడు. దూరి హీరో వచ్చేట సమయంలో వాడు కనిపించేట్టు బరిక్తం పాటుకోదు. అంటే ఆ హీరోయిన్ మీద అనుమానం కలిగించడానికి. యాక్చువల్గా హీరోయిన్ చూడలేదు. హీరోయిన్ ఏమో నూతన ప్రసాద్ని చూడలేదు, నూతన ప్రసాద్కి ఏమో హీరోయిన్ ఎలా ఉండదో తెలియదు. అంటే ఒక అనుమానం క్రియేట్ చేసినట్టుగా అదే రకంగా ద సేమ్ ప్లానింగ్ అనమాట. అదే ప్లాన్లాగా ఏం చేశారంటే విజయసాయి రెడ్డి గారు వెళ్ళి పిఎంఓల ఆఫీసులో బీజేపీ ఎంపీలతో షేక్ హ్యాండ్లు మాట్లాడడం, బుధం మీద చేస్తున్న వీళ్ళు కలిసిపోతున్నారేమో అనే భావన కలిగి వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ రకంగా మొట్టమొదటి బీజేపీని, టీడీపీని విడగొట్టారు. మానసికంగా చేసినప్పుడు వీళ్ళు వాళ్ళ మీద విమర్శించుకోవడం జరుగుతుంటుంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుద్దంటే కొట్టిన తర్వాత ఇక టీడీపీ వాళ్ళేమో ఈ బీజేపీ ఎంపీలు, ఈ వైఎస్ఆర్ ఎంపీలు కలిసి చేస్తున్నారు, ఏదో జరిగిపోతుందని చెప్పేసి వీళ్ళకి అనుమానం కలిసి నేను చెప్పాను కదా, పాత ముత్యాల ముగ్గుల సంగీత దాన్ని బిల్డప్ చేశారు. సెకండ్ మళ్ళీ మొన్న ఒక సంగీత వచ్చింది, ఖడ్గం సినిమా. ఇవన్నీ సినిమాటిక్వే, ఇవన్నీ ఇన్సిడెంట్స్, రియల్ ఇన్సిడెంట్స్ సినిమాటిక్గానే ఉంటాయి. రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమాల్లో పెడతారు. సినిమాలో ఇన్సిడెంట్ ఎలాగంటే ఖడ్గం సినిమాలో ఈ హీరోయిన్ పేరు కూడా సంగీతే. ఇప్పుడు వచ్చి రవితేజ మీద భుజం మీద వాలిపోయి ఒకే ఒక్క ఛాన్స్ అంట. ఒకే ఒక్క ఛాన్స్ అనేసరికి సినిమా ఛాన్స్ కోసం బహుశా ఈ ప్రశాంత్ కిషోర్ ఎవడో వచ్చాడు, అతను బీహార్, ఆయనంటే ప్లానర్ అంట. ఈ ప్రశాంత్ కిషోర్ ఖడ్గం సినిమా చూసి ఉంటాడు. ఖడ్గం సినిమా చూసారు, అబ్బాయి నేనే సలహా చెప్పక్కర్లేదు, ఖడ్గం సినిమా చూసారు, అట్లేం బుర్ర పంచాయతీ సరదాగా సినిమాకి వెళ్ళా మీ తెలుగు సినిమాలో, అందులో ఒకే ఒక్క ఛాన్స్ అని డైలాగ్ ఉంది, అది వాడుకోండి అన్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అనుకుని మన ఆడవాళ్ళు కానీ మన ప్రజలు ఎలాంటి వాళ్ళంటే చాలా ఇది కరుణామయులు. అయ్యో పాపం ఒక్క ఛాన్స్ అంటున్నాడు బిడ్డాడు వేద్దాం. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ రకమైన సంబంధం లేదు.
వైఎస్ఆర్ సిపి అంటే అర్థం యువజన, వై ఎస్ అంటే శ్రామిక, ఆర్ రైతు, కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని పెట్టింది ఆంధ్రావాడు కాదు, మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు తెలంగాణ చెందినటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి, నాకు గుర్తున్నంత వరకు ఆ పేరు అది. అతను పెట్టుకున్నాడు వైఎస్ఆర్ పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడు. ఆ వైఎస్ఆర్కి అర్థం ఏంటంటే యువజన, శ్రామిక, రైతు, కాంగ్రెస్ పార్టీ. అది పోటీ చేసాడో లేదో తెలియదు. ఆ బ్రాండ్ని తీసుకున్నాడు. ఇప్పుడు మనకి ఎక్కడైనా సినిమా బ్రాండ్ నోకియా అని ఉంది, గోకియా అని పెడతాడు ఇంకొకరు, చిన్న అక్షరం మార్పుతో అది అమ్ముతాడు. అది ఈ కంపెనీ వాడు, నోకియా కంపెనీ వాడు పట్టుకోగలిగితే పట్టుకుంటాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్ సిపి అన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపికి ఆయన సంబంధం ఉందా? మా కాంగ్రెస్ పార్టీ మనిషి ఆయన, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అనుకోకుండా ఆయన చనిపోయారు యాక్సిడెంట్లో అనే ఉద్దేశంతో మా పేరుని, మా చీఫ్ మినిస్టర్ పేరుని, మా పార్టీ నాయకుడి పేరుని మీరు ఎందుకు వాడుకున్నాను అడగా. ఇక్కడ బ్రాండ్ని ఎలా ఉపయోగించుకున్నారంటే బ్రాండ్ అతనిది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు, పర్సనల్గా కూడా మీతో అయిన సందర్భం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపికి సంబంధం లేదు. ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి పెట్టిన పార్టీ పేరుని ఉపయోగించుకొని ఆయన పేరు, ఆయన ఫోటో వేసి దానిని ఉపయోగించుకున్నారంటే ఇవన్నీ కూడా మోసపూరిత చర్యలు. మోసపూరిత చర్యల్ని 420 సెక్షన్ కింద చదువుతారు. దాని కింద ఇంత సుదీర్ఘకాలం బెయిల్ ఇవ్వడం వల్ల ఏ వ్యక్తిని ఇలాగే చేస్తాడు. మొన్న నేను పేపర్లో చూశాను, ఒక హంతకుడు ఒక కూతురుని ఎవరిని చంపారని చెప్పి తల్లి కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేశారు. వెంటనే బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చాడు. ఒక కంప్లైంట్ ఇచ్చామని చంపారు. అంటే ఒక క్రిమినల్ టెండెన్సీ ఉన్న వ్యక్తిని వదిలేస్తే అలాగే జరుగుతాయి. అలాగే హోదా గురించి మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడడానికి లేదు అక్కడ. కేవలం ఇంకో పార్టీని బ్లేమ్ చేయడం కోసం మాత్రం దాన్ని ఉపయోగించుకున్నారు. అలాగే 5 రూపాయలకి అన్నం, 5 రూపాయలకి అన్నం మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 2015-16 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులతో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 5 రూపాయల బియ్యం అన్నం అనేటువంటి పథకాన్ని పెట్టాడు. అది 10-12 చోట్ల పెట్టాడు. నాంపల్లి రైల్వే స్టేషన్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆయన పెట్టినటువంటిది ఓన్లీ సిటీకి. మనకి ఇక్కడ విడిపోయిన తర్వాత సరే అతను విద్యాయిందో ఏదో అయితే అది ఎలా ఉంటుందంటే రోడ్డు పక్కన ఒక బడ్డీలాగా ఉంటుంది, రోడ్డు పక్కనే ఒక డబ్బా పెడతారు, చిన్న ఆకులు అందులో చేస్తారు, దుమ్ము ధూళి అన్నీ వస్తుంటాయి. హైజీనిక్గా ఉండదు, ఫుడ్ కూడా అంత గొప్పగా ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, అది వదిలేదు. అది ఒక పూటే పెడతారు. మనకి ఎలా కాకుండా హైజీనిక్గా ఒక ఇచ్చేసి ఒక చక్కగా మార్నింగ్ ఇది కూడా పెట్టారు, తర్వాత టిఫిన్ పెట్టారు, రాత్రి కూడా పెట్టారు, మధ్యాహ్నం పెట్టారు. 3 పూట్ల అవకాశం ఉన్నట్టు అవసరం ఉన్న వాళ్ళకి అవసరం తీరుతుంది కదా ఒకటి. రెండోది ఏంటంటే అది హైజీనిక్గా కొంచెం రోడ్డు పక్కన మాకు కాకుండా దుమ్ముదీళ్ళలో కాకుండా చక్కగా నీట్గా దాన్ని పాడు చేస్తారు. చేసే హక్కు ఏముంది? నువ్వు ఏదైతే పెట్టావో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు బియ్యం పెట్టినప్పుడు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసేలా దాన్ని కంటిన్యూ చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి చేశాడు బియ్యం. అంటే ఒక దానిని ప్రజలకు ఉపయోగపడే దానిని కంటిన్యూ చేయాలి, లేదా దాన్ని ఇంకా మెరుగుపరచాలి. మీకు తెలియదు. కేసీఆర్ కిరణ్ కుమార్ రెడ్డిని రోజు తిట్టేవాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టేవాడు, ఆంధ్ర వాళ్ళని తిట్టేవాడు. అటువంటి వాడు కూడా ఈ 5 రూపాయల భోజనం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రం విడిపోయాక ఇంకొక 5-6 సెంట్లు పెంచాడు, కానీ తీలా అంత శత్రుత్వం ఉంది కూడా. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడేది. కిరణ్ కుమార్ రెడ్డి కోసం 5 రూపాయలు పెట్టుకోవాలా? ఇది ప్రజల కోసం పెట్టినటువంటి దాన్ని ప్రజల కోసం ఇచ్చేయాలి. అలాగే పోలవరం మనకు కావాల్సిందని, దానికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వెంటనే రావు. వచ్చేదాకా ఆగాలంటే కాంట్రాక్ట్ పని ఆపేస్తాడు. ఆపకుండా తొందరగా అవ్వడం కోసం స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ రియంబర్స్ చేసింది. సెంట్రల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకుంటారు. అది తప్పేం కాదుగా, తొందరగా పని కావడం కోసం చేసిన ఒక మంచి పని. అలాగే కేసీఆర్ గవర్నమెంటు ఆంధ్ర గవర్నమెంట్కి విద్యుత్ సంబంధించిన డబ్బు ఇవ్వాలి. 6,700 కోట్లు ఇవ్వాల. సరే దాని మీద ఇంకా జరుగుతూనే ఉంది.
దాని గురించి ఒక మాట అడగల. 6,700 కోట్లు మనం చూసాను స్టేట్మెంటు. 720 కోట్లు వడ్డీ కడుతున్నాము ఆయన చేసిన పైకి అన్నాడు. 720 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చినప్పుడు ఆ 720 కోట్లు వడ్డీలు కట్టకుండా అసలు అప్పు ఇచ్చేస్తే సరిపోయేదానికి 10,000 రూపాయలు ఆటోలకి, అమ్మఒడి, ఇవి పథకాలు కాకపోతే నీకు అప్పులు ఉంటే మొదట అప్పు తీర్చుకొని నువ్వు పంట చేసుకోవాలి. నువ్వేమో బర్త్డే ప్రోగ్రామ్స్ ఇట్లా చేసినట్టుగా డబ్బులు ఖర్చు అయ్యేది అనవసరంగా ఖర్చు పెడుతూ ఒక పక్కన వాళ్ళు అప్పులు చేశారు. ఎప్పుడూ కూడా తెలివైన వాడు అవసరం లేదు, కామన్ సెన్స్ ఉన్నవాడు కావాలి. అడ్మినిస్ట్రేటర్కి కావాల్సింది కామన్ సెన్స్, తెలివి కాదు. తెలివి చాలామందికి ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జీవిత పుస్తకం రాశాడు, కేవీ రమణాచార్య అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నాడు. ఇంతకుముందు ఐఏఎస్ టీటీడీ కమిషనర్గా చేశాడు. అతను రాశాడు, చెప్పాడు ఏంటి తేడా సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్లకి మిగతా ఉద్యోగులకి అంటే. సివిల్ సర్వెంట్స్కి కామన్ సెన్స్ కావాలి, ఎందుకంటే వాళ్ళు డెసిషన్ మేకర్స్ వాళ్ళు, నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు. కామన్ సెన్స్ లేని రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ డెసిషన్ మేకర్స్ ఎవరుతున్నారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ నాశనం చేస్తారు. ఉన్నవాళ్ళు మాత్రమే మంచి పరిపాలన అందించగలరు. ఉన్నటువంటి దాన్ని ఉదాహరణకి ఇసుక సంబంధించిన దాంట్లో అవినీతి జరిగింది అని ఆపాడు. రేపు వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి జరిగిందని ఎవరో అంటాడు. ఎవడో ఉత్తరం రాయిస్తామంటే రాస్తాడు ఆడే. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లన్నీ మూసేసి ఆ లోపల ఉన్న రోగులన్నీ బయట తనేసి అప్పుడు చేస్తాడా? అలా చేస్తాడా? చేయాలిగా. అసలు అవినీతి లేనటువంటిది ఏ దాంట్లోనూ అసలు కాకుండా ఉండదు. ఈఎస్ఐ హాస్పిటల్లో తెలంగాణలో హెడ్ ఆఫీస్లో అవినీతి జరిగిందని ఇచ్చింది, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. వాళ్ళిద్దరినే మాత్రమే పట్టుకున్నారు, ఆపారు ఆ మందులకు సంబంధించిన కుంభకోణం. అందుకని ఈఎస్ఐ హాస్పిటల్ మూసేలేదే. ఏ డిపార్ట్మెంట్లోనైనా అవినీతి జరిగింది అని ఒక ముద్ర వేసి ఒక మాట అని దాన్ని ఆపేసి 2 లక్షల మంది కార్మికులు పట్టగొట్టారు. ఇది 100%. నేను తాపీ పని వాడిని కాదు. తాపీ పనే కాకుండా దానికి అనుబంధం ఉంటాయి కదా. కూలీ వాళ్ళకి అప్పులు దక్కన దొరుకుతాయి. ఒకళ్ళు అప్పులు ఎవరు ఇస్తాడు? వీళ్ళలాంటి వాడు ఇంకొకడు ₹1 పొదుపు చేసుకున్నవాడు ఇస్తాడు. వాడికి అప్పులు ఇప్పుడు తీర్చాలి. ఈ అప్పులు తీరుతాయి అసలు? 4-5 నెలల నుంచి చేసిన అప్పులు ఎన్ని సంవత్సరాలు తీరాలి? రెండోది ఇంకోటి, తెలుగు మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం పెట్టుకోలేకపోలేదు. కానీ ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా లోకల్ లాంగ్వేజ్ అంటే మాతృభాషనే మొట్టమొదటిదిగా ఉంటుంది తప్ప, లోకల్ లాంగ్వేజ్ అంటే మాతృభాష కాకుండా వేరే భాష ఉండాలి తప్ప ఈ భాష ఉండకూడదు అని చెప్పేటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. అంటే ఇట్ ఈస్ ఎ పికిల్ మైండెడ్ కామన్ సెన్స్లెస్ గవర్నెన్స్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. ప్రజలు ఏం చేస్తారనేది తెలియదు. 3 రాజధానుల కాన్సెప్ట్కి మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? 3 రాజధానులు అంటే జిల్లాకు రాజధాని కూడా పెడతాడు ఆయనకి ఆ రోజు ఏమన్నాడు? అప్పుడే మళ్ళీ మన్నాడు 3 రాజధానులు అని అనుకుంటున్నారు, అనబోతున్నారు, చెయ్యబోతున్నారు. అక్కడ ఏదో బెదిరిస్తున్నాడు మాకు. ఇదో పాము ఉందని అడిగేదో పాముకి ముందుగా ఇప్పుడు అలాగనగా విశాఖపట్నం ఆ రకంగా. ఇప్పుడు విజయవాడలో ఆంధ్ర యూనివర్సిటీ పుట్టింది విజయవాడలో, అది విశాఖపట్నం వెళ్ళింది. మనం ఏమైనా కాదని అప్పుడు పరిస్థితుల్లో. అలాగే హైకోర్టు అక్కడ తీసుకెళ్ళి కర్నూలు అప్పుడు పెట్టి వాళ్ళు అన్నీ వద్దని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు ఎప్పుడైతే హైదరాబాద్ వస్తుంది అనుకున్నారో, కలుస్తాం అనుకున్నారో వాళ్ళు ఒప్పించుకున్నారు. రాజధాని అక్కర్లేదని చెప్పేసి ఒప్పించుకున్నారు. అంతటితో శ్రీబాగ్ ఒడంబడికి సంబంధించింది అయిపోయింది. పెళ్లి సంబంధం కుదిరింది, వద్దనుకున్న తర్వాత అయిపోయింది. అది అప్పుడు అనుకున్నారు కదా అని చెప్పేసి వాడు పెళ్ళి అయిపోయిన తర్వాత అడిగితే కదా. అందువల్ల అది కాదు. ఇది ఏంటంటే ఒక రాళ్ళు వేస్తాడు, విశాఖపట్నం వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవ, లేకపోతే వీళ్ళకి కర్నూలు వాళ్ళకి మధ్యలో వద్దంటే గొడవ పెట్టి తమాషా చూసి టైం పాస్ చేసి అసలు ఈ పనులు అసలు చేయట్లేదు. హోదా గురించి ఎవరు అడగట్లేదుగా, పోలవరం నుంచి ఎవరు అడగట్లేదు. వీటి గురించి అడగకుండా ఉండడం కోసం వచ్చేస్తాం. ఎందుకంటే రాజధాని చూశాను. రాజధానిలో అన్ని పునాదులు చాలా వరకు అయ్యాయి. ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలు క్వార్టర్స్ అయ్యాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కింద నుంచి వస్తుంది. పైనుంచి రాదుగా బిల్డింగు, కింద నుంచి వస్తుంది. నిర్మాణం 1 కోటి అడుగుల చదరపు అడుగుల పైగా నిర్మాణం పూర్తయింది. ఎంతో అద్భుతమైన నగరంగా చేయడం కోసం ప్లాన్ చేయించి దాన్ని ప్రజలు కూడా నెట్ ద్వారా తెలియపరచమని చెప్పారు. ప్రజలైతే అభిప్రాయాలు చూస్తున్నారు సెలక్షన్ చేయడంలో.
ఇంతకన్నా మంచి ఇది అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? నువ్వు పాత గవర్నమెంట్ సంబంధించిన అన్నీ తీసేస్తే అలా కుదరదు అనుకుంటారు, అట్లా వీలవదు. అందువల్ల ఖచ్చితంగా నువ్వు పాత గవర్నమెంట్స్ చేయకూడదు. పాత గవర్నమెంట్ చెప్పి అన్నీ చేయాలంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలందరినీ చేస్తావా? పాత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు కదా, అవన్నీ తీసేయాలిగా. అందువల్ల ఈ పికిల్ మైండెడ్నెస్ చాలా, ఈ మాట చెప్పడానికి వీలు లేని, భాషకు అందని ఒక విచిత్రమైన మైండ్. దీన్ని చేయాలంటే కేంద్రమే చేయగలుగుతుంది. తొందరగా బెయిల్ రద్దు చేస్తే ఇది అవుద్ది కరెక్ట్గా. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నాడు, 6 నెలలు అయ్యింది, లోపల అడ్డం తిరుగుతున్నాడు. తల్లిని కాపాడడం ముఖ్యం. ఆపరేషన్ చేసి తీసి జాగ్రత్తగా బయటకు తీస్తేనే కానీ ఈ బిడ్డ తల్లిని మింగే బిడ్డ, అంటే ఈ రాష్ట్రాన్ని పాడు చేసే బిడ్డ. ఇటువంటి బిడ్డలు మనకు అవసరం. థ్యాంక్ యూ అండి.